Hey everybody, I'm Anita and I'm here with you all to discuss a basic concept. We're anyway learning some basics kada. అందులో ఒక చిన్న కాన్సెప్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది దిస్ ఇస్, దట్ ఇస్, దీస్ ఆర్, దోస్ ఆర్, దేర్ ఈస్, దేర్ ఆర్. ఈ చిన్న కాన్సెప్ట్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. బేసిక్స్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు, అందరు కాదు. ఇక్కడ చూడండి, దిస్ దాట్కి మనం ఈజ్ అని యూస్ చేసాం, దీస్ దోస్కి ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్ యూస్ చేసాం, దేర్కి మాత్రం ఈజో వచ్చింది, ఆరు వచ్చింది. ఇది ఎప్పుడు ఈజ్ రావాలి, ఎప్పుడు ఆర్ రావాలి, ఇవన్నీ మీకు క్లారిటీ వస్తాయి. ఫస్ట్ అయితే నేను మీకు వీటన్నింటి గురించి చెప్దాం అనుకుంటున్నాను, అంటే మీనింగ్ ఎప్పుడు యూస్ చేయాలి. దిస్, దిస్ అంటే దగ్గర ఉంది, ఇది, ఇది దగ్గర ఉన్నది ఒకటే, ఓకేనా. దాట్ అంటే దూరంగా ఎక్కడో ఉంది, అది అనాలి. అది అనడానికి దూరంగా ఎక్కడో ఉంది అని చెప్పాలన్నప్పుడు, లేదంటే అసలు కంటికి కనిపించట్లేదు, దాట్ అంటాం అప్పుడు, ఓకేనా. దిస్ అంటే దగ్గర ఉన్నది, దాట్ అంటే దూరంగా ఉన్నది. సేమ్ వేలో దీస్ అంటే చాలా, ఇవి అని అర్థం. దీస్ అంటే ఇవి చాలా. దోస్ అంటే అవి, చాలా ఉంటే కనుక దోస్ అనాలి. దూరంగా ఉంటే దోస్, దగ్గరగా ఉంటే దీస్. ఇంకా దేర్ అంటే మాత్రం అక్కడ అన్న మీనింగ్ వస్తుంది. అది ప్రతిసారి అక్కడ అన్న మీనింగ్ కూడా కాదు, కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో, సెంటెన్స్లలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ దేర్ మాత్రం. ఇవైతే ఓకే, క్లియర్గానే ఇది, అది, అవి, ఇవి అన్న మీనింగ్తో ఉంటాయి. ప్లూరల్ కాబట్టి ఆర్ యూస్ చేస్తాం, సింగులర్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం, ఓకేనా. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక్కడైతే ఇక్కడి వరకు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని మల్టిపుల్ సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలి చూద్దాం. ఇప్పుడు సెంటెన్సెస్లో యూస్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేసేసేయండి, అదొకటే. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుగులో చెప్తూ ఉంటే మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేసేసేయండి. లైవ్ క్లాసే, ఆన్లైన్ క్లాసే అనుకొని ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి ఏంటి అనేది మీకు అలవాటు అవుతుంది, తెలుస్తుంది, ఓకేనా. అది నా తప్ప అని అడగాలంటే ఎలా అడుగుతారు? అది నా తప్ప, అది అంటున్నాను కదా, ఇస్ దాట్ అనాలి. ఇస్ దాట్ మై మిస్టేక్? ఇక్కడ ఈ ప్రొనౌన్స్ అన్నీ చేంజ్ చేసుకోవడం రావాలి మనకు. నా తప్ప అంటే మై మిస్టేక్, నీ తప్ప, అది నీ తప్ప, ఇస్ దాట్ యువర్ మిస్టేక్? ఇక్కడ ఇంకొకటి ఉంది, అబ్జర్వ్ చేయాల్సింది. దట్ ఈస్ యువర్ మిస్టేక్ అనట్లేదు, ఇస్ దాట్ యువర్ మిస్టేక్ అంటున్నాం. ఇస్ దాట్ క్వశ్చన్ కాబట్టి ఏం చేసాం, హెల్పింగ్ వర్బ్ స్టార్టింగ్లో పెట్టాం. ఇస్ దాట్ యువర్ మిస్టేక్? మై మిస్టేక్, యువర్ మిస్టేక్. అతని తప్ప అనండి, అది అతని తప్ప. ఇస్ దాట్ హిస్ మిస్టేక్? ఇస్ దాట్ హిస్ మిస్టేక్, అతని తప్ప. వాళ్ళ తప్ప అనాలంటే దేర్ మిస్టేక్, అది వాళ్ళ తప్ప. మన తప్ప, ఇస్ దాట్ అవర్ మిస్టేక్? ఇలా వస్తాయి బేసిక్స్ అన్నీ కూడా. ప్రొనౌన్స్ అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాం, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ పెడుతూ ఉంటాం. అది నా తప్ప, నీ తప్ప, వాళ్ళ తప్ప, ఇలా చెప్తూ ఉంటాం అనమాట. అడగాలి, క్వశ్చన్ అడగాలంటే ఇలా అడగాలి, అది పాసిబులే, అది పాసిబులేనా, అది పాసిబులేనా. ఎలా అంటాం, అది కాబట్టి ఈజ్ దాట్ పాసిబుల్? అది కనీసం పాసిబుల్ అన్న పాసిబులేనా అట్లా అంటూ ఉంటాం కదా. ఇస్ దాట్ ఈవెన్ పాసిబుల్ అని కూడా అనొచ్చు. ఇస్ దాట్ ఈవెన్ పాసిబుల్? అది నిజమేనా? ఇస్ దాట్ ట్రూ? ఇస్ దాట్, అది అంటున్నాం, కళ్ళకు కనిపించని వాటికి దట్ అని యూస్ చేయాలని చెప్పాను కదా. సో ఇస్ దాట్ ట్రూ? ఇక్కడ దగ్గర ఉంది, ఇది ఈ ఆఫీస్ ఇతందా, ఈ ఆఫీస్ ఇతందా. ఈజ్ దిస్, ఈజ్ దిస్ హిజ్ ఆఫీస్? ఇక్కడ హిస్ ప్లేస్లోనే ఇంకా మల్టిపుల్ ప్రొనౌన్స్ పెడతాం. ఆమె ఆఫీసా, హర్ ఆఫీస్, మన ఆఫీసా, ఇస్ దిస్ అవర్ ఆఫీస్? రావాలి, ఇట్లాంటివన్నీ మనం రావాలి, ఓన్గా చెప్పడానికి రావాలన్నమాట. మల్టిపుల్ టైమ్స్ చదివితే వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ప్రాక్టీస్ అంటారు కానీ ఎట్లా చేయాలో చెప్పరు కదా. ఎట్లా చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు రీడ్ ఇట్, అంతే. ఏదైనా ఇట్లాంటివి కొన్ని రాసుకొని వాటిని మల్టిపుల్ టైమ్స్ చదివితే అదే ప్రాక్టీస్. లేదంటే ఇలాంటి ప్రొనౌన్స్ చేంజ్ చేస్తూ, మల్టిపుల్ ప్రొనౌన్స్ చేంజ్ చేస్తూ రాసుకొని వాటిని చదివితే అదే ప్రాక్టీస్. ఇలాంటి ఆఫీసు ఇలాంటివి చేంజ్ చేస్తూ ఆఫీస్ ప్లేస్లో
చైర్ పెట్టండి, చైర్ ప్లేస్లో బెంచ్ పెట్టండి, ల్యాప్టాప్ పెట్టండి. అలా వేరే వేరే పెడుతూ ప్రాక్టీస్ చేస్తాం. ఆఫీస్ ప్లేస్లో ల్యాప్టాప్ పెడదామా? ఈజ్ దిస్ హిస్ ల్యాప్టాప్? ఇదే ప్రాక్టీస్ అంటే ఇట్లనే చేయాలి. వర్డ్స్ ఇలా చేంజ్ చేస్తూ. ఈజ్ ప్లేస్లో ఇంకేమన్నా పెట్టచ్చా? ఇలాంటివి చేంజ్ చేయకండి, హెల్పింగ్ వర్బ్స్ కాదు ఇట్లాంటివి. ఇక్కడ ప్రొనౌన్స్ చేంజ్ చేయండి. ఆమె ఆఫీసా, ఆమె ల్యాప్టాపా? ఈజ్ దిస్ హర్ ఆఫీస్? ఈజ్ దిస్ హర్ ల్యాప్టాప్? అలాగా ఏం చేయాలి? ప్రొనౌన్స్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ నౌన్స్ అంటాం కదా, వీటిని చేంజ్ చేయొచ్చు. ల్యాప్టాప్ ప్లేస్లో ఫోన్, ప్లేస్, చైర్, క్యాబిన్ ఇవన్నీ పెడుతూ ప్రాక్టీస్ చేయండి. అది అనాలంటే ఈజ్ దాట్, ఇది అనాలంటే ఈజ్ దిస్. లైక్ క్వశ్చన్ కాబట్టి ఈజ్ దాట్, ఈజ్ దిస్ అని అంటున్నాం. సింపుల్గా అది పాసిబులే, దాట్ ఈజ్ పాసిబుల్, ఇది నీ తప్పే, దిస్ ఇస్ యువర్ మిస్టేక్. ఇవేంటి? సెంటెన్సెస్. ఈజ్ దాట్ అని ఎలా అన్నాము? చాలా ఉంటే కనుక ఆర్ దీస్ అంటాం. ఆర్ దీస్ యువర్ ఫైల్స్? అవి నీ ఫైల్సా? ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా యువర్ ప్లేస్లో అవర్, దేర్, హిజ్, హర్ అలా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఫైల్స్ ప్లేస్లో వేరే ప్లూరల్ ఏదైనా, పేపర్స్, పెన్స్, మిస్టేక్స్, ఫోన్స్, బెడ్షీట్స్ ఇట్లా ఏదైనా సరే పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాం. ఆర్ దీస్ హిజ్ బెడ్షీట్స్? ఆర్ దీస్ హిజ్ ప్రాబ్లమ్స్? ఆర్ దోస్ హిజ్ ప్రాబ్లమ్స్? ఆర్ దోస్ హిజ్ మిస్టేక్స్? ఆర్ దోస్ హిజ్ పేపర్స్? ఇలా ఏం చేస్తాం? ఇట్లా ఇవి ప్లూరల్లో పెట్టి ప్రాక్టీస్ చేస్తాం. అవి అతని చైర్సా? అవి కాబట్టి ఆర్ దోస్. ఇవి అంటే ఆర్ దీస్ అన్నామా? అవి అంటే ఆర్ దోస్. ఆర్ దోస్ హిస్ చైర్స్? అవి అతని చైర్సా? అవి అన్నప్పుడు ఆర్ దోస్, ఇవి అన్నప్పుడు ఆర్ దీస్. ఇలా ప్రొనౌన్స్ చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈ నౌన్స్ ప్లూరల్లో పెడుతూ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, సింగులర్కి ఈజ్ అని, ప్లూరల్కి ఆర్ అని, మరి దేర్కి ఏంటి? దేర్ ఈజ్ అంటున్నారు, దేర్ ఆర్ అని కూడా అంటున్నారు. దేర్ ఈజ్ అని ఎప్పుడు అనాలి, దేర్ ఆర్ అని ఎప్పుడు అనాలి? ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ సమ్ పీపుల్. పీపుల్ ప్లూరల్ కదా, సో దేర్ ఆర్ సమ్ పీపుల్. దేర్ ఈజ్ అ పర్సన్. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఒక్క పర్సన్. ఇక్కడ దేర్ ఈజ్ అన్నప్పుడు సింగులర్, దేర్ ఆర్ అన్నప్పుడు ప్లూరల్. అంటే ఇక్కడ ప్లూరల్ గురించి మాట్లాడుతుంటే ఆర్ అని పెడతాం, సింగులర్ గురించి మాట్లాడుతుంటే ఈజ్ అని పెడతాం. అక్కడ ఒక పెన్ ఉంది, దెర్ ఈజ్ అ పెన్. దేర్ ఈజ్ అ పెన్. అక్కడ పెన్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని పెన్స్ ఉన్నాయి, పెన్స్ కదా, దేర్ ఆర్ సమ్ పెన్స్. ఇది యాక్చువల్గా వింటున్నప్పుడు క్లియర్గానే ఉంది, కానీ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, దెర్ ఈజ్ సమ్ పీపుల్ అంటున్నారు, దెర్ ఈజ్ సమ్ మిస్టేక్స్ అంటున్నారు. మీరే, ఎవరో కాదు మీరే అంటున్నారు. నేను విన్నాను చాలామంది ఇలా అనడం, నేను విన్నాను. మీరు కూడా అంటూ ఉండుండొచ్చు, ఏమో తెలీదు. ఒక్కసారి చెక్ చేసుకోండి. దెర్ ఈజ్ సమ్ పీపుల్ అనట్లేదు, అనకూడదు. దెర్ ఈజ్ సమ్ మిస్టేక్స్. వెన్ ఐ చెక్డ్, దెర్ ఈజ్ సమ్ మిస్టేక్స్. దెర్ ఈజ్ మిస్టేక్స్ ఏంటి కదా, దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్. మనకు తెలియకుండానే మనం ఈ మిస్టేక్ చేస్తున్నాము. ఓకే కదా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ ఎప్పుడు అనాలి, దేర్ ఆర్ అని ఎప్పుడు అనాలి. ఇక్కడ వరకు ఓకే. మరి క్వశ్చన్స్ ఎట్లా అడగాలి? వేకెన్సీ ఉందా ఏమైనా మీ కంపెనీలో? ఎలా అడుగుతారు? వేకెన్సీ ఉందా అంటున్నా. వేకెన్సీ, ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ? ఇస్ దేర్ ఎనీ వేకెన్సీ? మీ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయా? వేకెన్సీస్, అప్పుడు ఆర్ దేర్ ఎనీ వేకెన్సీస్? మీరు ఎలా మామూలుగా నేను ఎలా విన్నాను తెలుసా, ఇస్ దేర్ ఎనీ వేకెన్సీస్, ఇస్ దేర్ ఎనీ వేకెన్సీసా? అట్లెట్లా? నో, ఆర్ దేర్ ఎనీ వేకెన్సీస్. ఇస్ దేర్ ఎనీ పీపుల్, ఇస్ దేర్ ఎనీ మిస్టేక్స్? ఇలా ఎవరో కాదు, మన చుట్టూనే ప్రాబబ్లీ మనమే అంటూ ఉండొచ్చు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ తప్పులని మనకు తెలియకుండానే మనం చేస్తూ ఉన్నాం. చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఎవరో ఒకరు వచ్చి
చెప్పేంత వరకు అవును కదా అని మనం కూడా రియలైజ్ అవ్వనంత చిన్న మిస్టేక్స్ అన్నమాట ఇవి. మీకు ఇంకొక విషయం చెప్పాను, దేర్ అంటే ప్రతిసారి అక్కడ అన్న మీనింగే రాదు అని. ఎమర్జెన్సీ ఏమైనా ఉందా, ఏమైనా మిస్టేక్ ఉందా, ఇక్కడ అంటే అక్కడ అన్న మీనింగ్ తోటి కాదనమాట. ఏమైనా తప్పు ఉందా, ఎమర్జెన్సీ ఉందా, వేకెన్సీ ఉందా, జాబ్ ఉందా, ఓపెనింగ్ ఉందా, అక్కడ అన్న మీనింగ్తో కాకపోయినా కూడా మనం ఒక్కొక్కసారి ఈజ్ దేర్ లేదంటే ఆర్ దేర్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. పవర్ కట్ ఉందా, లిఫ్ట్ ఉందా, ఏమైనా ఆఫర్ ఉందా, ఏదైనా ఛాన్స్ ఉందా, ఏమైనా ఐడియా ఉందా, నాయిస్ ఉందా, ఇలా ఏదైనా ఉందా అంటే అక్కడనే కాదు కదా, మామూలుగా ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజ్ దేర్ అని అడుగుతూ ఉంటాం. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరే ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయండి. ఈజ్ దేర్ ఏ పవర్ కట్, ఈజ్ దేర్ ఎ లిఫ్ట్, ఈజ్ దేర్ ఎనీ నాయిస్, ఇట్లాగా. ఓకేనా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు అని కూడా కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, ఐ మీన్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు టాక్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు డిస్కస్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు వరీ, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు బై, ఈజ్ దేర్ ఎనీథింగ్ టు సీ. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేసి చూడండి, నేను కూడా చదువుతా. దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ టుడే. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లర్నింగ్. ఈ బేసిక్స్ అస్సలు మిస్ అవ్వద్దు, తెలియకుండా చేసే మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. బాయ్ బాయ్.